అమృత, నేను బయట లాకేసి వెళ్తాను. ఎవరైనా వచ్చి తలుపు కొట్టినా, ఇంటి ముందు వచ్చి తచ్చాడుతున్నా నువ్వేం కంగారు పడకు. ఈ కిటికీలన్నీ సరిగ్గా వేసున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకో. నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు, భయపడకు, సరేనా? ఇప్పుడు నా భయం అంతా సాగర్ గురించే సుబ్బు. కొడుకొస్తానని చెప్పిన సాగర్ రాలేదు. నా కోసం వచ్చాడో లేదో, తనకేమైందో. అమృత, నేను రూమ్కి వెళ్ళి చూసొస్తాను. సాగర్తో అన్ని విషయాలు మాట్లాడి నువ్వు నా దగ్గరే క్షేమంగా ఉన్నావని చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను, ఓకేనా? ఎక్కడికి వెళ్ళాలి మేడం? అత్తాపూర్ వస్తావా? కూర్చోండి. తాళం వేసిందే. ముందే సాగర్కి ఫోన్ చేసుంటే సరిపోయేది. ఇప్పుడు అమృత పరిస్థితి ఎలా ఉందో ఏమో. నా గురించి టెన్షన్ పడి నా సెల్కి ఫోన్ చేయకుండా ఉంటే బాగుంటుంది. పొరపాటును చేస్తే తను దొరికిపోతుంది. ఫోన్ ఎవరు చేస్తున్నారో మాట్లాడు. నేను మాట్లాడను. ఇప్పుడు మాట్లాడు. చెప్పానుగా, మీరు నా ప్రాణం తీసినా నేను మాట్లాడను. రేయ్, ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఖచ్చితంగా చంపేస్తాను. అసలు ఈ కాల్ నువ్వు ఊహిస్తున్నట్టుగా అమృత డార్లింగ్ అవునో కాదు? అనవసరంగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? మాట్లాడు. కాల్ కట్ అవుతోంది, మాట్లాడతావా లేదా? మాట్లాడతాను. హలో హలో సాగర్, నేను సుబ్బలక్ష్మిని. శుభలక్ష్మ? ఎవరు మీరు? మీరెవరో నాకు తెలీదు. నేను సాగర్, సుబ్బలక్ష్మిని, అమృత ఫ్రెండ్ని. అమృత ఫ్రెండా?
అసలు అమృత ఎవరండి? ఏంటి సాగర్ ఇలా మాట్లాడుతున్నాడు? చూడండి, మీరెవరో నాకు తెలీదు. అసలు అమృత గురించి నాకెందుకు ఫోన్ చేశారు? అమృతకి నాకు సంబంధం లేదు. ఫోన్ చేయకు. చూడండి, అమృత గురించి నేను చాలా కష్టాలు పడ్డాను. దయచేసి ఇంకెప్పుడు తన గురించి నన్ను అడగొద్దు. నాకు సంబంధం లేదు. ఫోన్ పెట్టే. రై, సుబ్బలక్ష్మి అమృత గురించి చెప్తుందని ముందే ఊహించి చెప్పనీకుండా చాలా తెలివిగా మాట్లాడావు కదూ? ఆ? బాయ్, వీడితో మనకేంటి? ఏసేమంటావా? వద్దురా, వీడు మన దగ్గర ప్రాణాలతో ఉంటేనే వదిన మనకు దక్కుతుంది. అంతవరకు వీడిని చంపకూడదు. నా గురించి అమృత గురించి తెలియనట్టు మాట్లాడుతున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంప తీసి సాగర్ నా రౌడీలు కిడ్నాప్ చేయలేదు కదా? రై బాలు, బాయ్, ఆ సుబ్బలక్ష్మి అమృత గురించి తెలుసుకుందామని ఫోన్ చేసిందో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేసిందో నాకు అర్థం కావట్లేదురా. నాకెందుకో సుబ్బలక్ష్మి మీద అనుమానంగా ఉంది. అమృత గురించి చెప్పొద్దంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఇంకా నయం, అమృత నా దగ్గరే ఉందని చెప్పలేదు. ఈ విషయం వెంటనే అమృతకు చెప్పాలి. డార్లింగ్, నిన్ను వదిలిపెట్టాను. నేను బయట తిరగలేని పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు తప్పించుకుంటున్నావు. లేకపోతే ఈ పాటికి నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి. తొందర లేదు. ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా దొరుకుతావు. రే బాలు, అర్థమైంది బాయ్. సుబ్బలక్ష్మి ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతాను. హలో. హాయ్ వికాస్. హాయ్ రేణు. ల్యాండ్ లైన్ చేసావేంటి? సెల్లుకి చేసిండొచ్చు కదా. సెల్ కి చేస్తే నీ ఒక్కరితోనే మాట్లాడాలి. అదే ల్యాండ్ లైన్ కి చేస్తే ఆంటీ, అంకుల్, రేఖ, తాతయ్య, నువ్వు అందరితోనూ మాట్లాడొచ్చు. ఇంతమందితో ఇప్పుడు ఏం మాట్లాడదామని ఫోన్ చేసావు? మన నిశ్చితార్థం. ఢిల్లీకి టికెట్స్ కూడా బుక్ చేసేసాను. ఢిల్లీ అక్కర్లేదు, నిశ్చితార్థం హైదరాబాద్ లోనే స్వీట్ హార్ట్. వాట్? అవును, మన నిశ్చితార్థం ఫంక్షన్ ఢిల్లీలో కాదు, హైదరాబాద్ లో మా గెస్ట్ హౌస్ లో జరుగుతుంది. రేణు, నువ్వు జోక్ చేయడం లేదు కదా? జోక్ ఏంటి? ఈ విషయం స్వయంగా డాడీ ఫోన్ చేసి చెప్తానంటే వద్దని నేనే చెప్తున్నాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది వికాస్. రేణు, ముందు ఢిల్లీలో అన్నారు, ఇప్పుడు సడన్ గా. వికాస్, ఢిల్లీలో ఫంక్షన్ అంటే తాతయ్య రాలేరు. అదే హైదరాబాద్ లో అయితే మన నిశ్చితార్థానికి తాతయ్య కూడా అటెండ్ అవుతారు. తాతయ్య గురించే కాదు, మా రిలేటివ్స్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారు. అందుకే డాడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వికాస్, ఏంటి సైలెంట్ అయ్యావు? నువ్వు హ్యాపీయే కదా? నీకిష్టమే కదా? యా, హ్యాపీనే. కాకపోతే ఢిల్లీకి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. ఇలా లాస్ట్ మినిట్ లో చేంజ్ చేశారని ఫీల్ అవుతున్నావా? ఏ నో, ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? ఇక్కడైతే ఇంకా మోర్ కంఫర్టబుల్ కదా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వికాస్. బాయ్ బాయ్.
ఏమండి వికాస్ ఏదో టెన్షన్లో ఉన్నాడండి. టెన్షన్లో ఉన్నాడా? చూద్దాం పదా. వికాస్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం జరిగింది? కొంప మునిగింది. ఏమైంది నాన్న? గంగాధరం అంకుల్ నిశ్చితార్థం ఫంక్షన్ హైదరాబాద్లో ఫిక్స్ చేశారు. ఓరి నాయనో, బాను కప్పు తీసుకో. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. నిశ్చితార్థం ఇక్కడ జరిగితే నాన్నని మెయింటైన్ చేయడం చాలా కష్టం రా. అవునండి, పెళ్ళయ్యే వరకు ఒక మూలన పడుంటాళ్లే అనుకుంటే ఆ ముద్రష్టం మాట ఒకటొచ్చి చచ్చింది. గంగాధరం రేణుకలు కనిపిస్తే ఆ నోరు ఊరుకుంటుందా? మొత్తం చెప్పాడు. ఈ విషయాలన్నీ గంగాధరంకి తెలిస్తే అంతే. గన్మ్యాన్లతో షూట్ చేయిస్తాడేమోనండి. ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి బాను. ఏమండి, అసలు నిశ్చితార్థమే క్యాన్సిల్ చేయమని చెప్పండి. డైరెక్ట్గా పెళ్ళే బెటర్ కదా. ఇప్పుడు ఆ మాట ఎలా చెప్తాం బాను? కుదరదు. పోనీ నిశ్చితార్థం హైదరాబాద్లో వద్దని చెప్పండి. ఎందుకు వద్దంటున్నారో అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? అవునండోయ్, అది నిజమే. నిశ్చితార్థం రోజు నాన్నని ఎంతసేపని కవర్ చేస్తాం? ఆ రోజు రేణుకి ఎలాగైనా నాన్న దగ్గరికి ఆశీర్వదించమని వస్తుంది. అప్పుడైనా నోరు తెరుస్తాడు. నాన్న వికాస్, ఏం ఆలోచిస్తున్నావు? నిశ్చితార్థం హైదరాబాద్లోనే జరుగుతుంది. మరి తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావురా నువ్వు? తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. ఏమండి, ఇంతకీ వీడేం చేస్తాడండి? సుబ్బు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సాగర్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడనిపిస్తుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాగర్ తప్పించుకోగలడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాగో అలా నువ్వు బతికి బయటపడ్డావు అమృత. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ఎలా సుబ్బు? పాపం సాగర్ నా వల్ల అనవసరంగా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాడు. సాగర్కి ఏం కాదులే, కంగారు పడకు. ఇప్పుడు మనం సాగర్ గురించి ఎవరితో చెప్పినా మనకే ప్రాబ్లం. ముందు నీ విషయం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.
లోపల ఎవరున్నారు? తలుపు తీయండి. రేయ్, సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయండి రా. బాలు ఇదిగో. ఇదేంట్రా తాళం వేసి ఉంది? ఇంటి పైన ఇంటి చుట్టూ వెతుకుదాం, పదండి. పైన ఎవరు లేరు బాలు. ఇంటి వెనకాల కూడా వెతికాం బాలు, ఎవరూ లేరు. ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతికాం, ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసిందంటే ఎక్కడికో వెళ్ళుంటారు. పదండి. వెళ్ళిపోయారా? ఏంటి బాలు? లోపల ఏదో సౌండ్ వచ్చింది, చూద్దాం రండ్రా.